ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. हेलो, हाय राजीव. हाँ, वो मेल मिला है, बहुत अच्छा है, पर मुझे और डिटेल्स चाहिए. हाँ? हेलो, यस सर, ఓకే సార్. హలో, మా నాన్నగారు వచ్చారా? నేను ఇప్పుడే ఆఫీస్కి వచ్చింది. సరే, నేను వస్తాను. ఏంటన్నా పొద్దున్నే ఆఫీస్కి వచ్చారు? ఏం లేదమ్మా, ఊరికే చూసి వెళ్దామని వచ్చా. ఇప్పుడేగా 8:30కి ఇంటి నుంచి బయలుదేరా? ఇంకా 10:30 కూడా కాలేదు. ఈ లోపే నేను చూడడానికి వచ్చారా? ఏమా, బిడ్డను చూడడానికి తండ్రి రాకూడదా? అలాంటిదేమీ లేదు. ఏ కారణం లేకుండా మీరు రారు కదా, అందుకే అడిగాను. కారణం అంటూ ఏమీ లేదమ్మా, నిన్ను చూడాలి అనిపించింది, అందుకే వచ్చేసా. ఏదో నువ్వు బిజీగా ఉన్నట్టున్నావు, వెళ్ళి ఆ పని చూసుకో. ఓ ఓకే ఓకే. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది. మిగతా డీటెయిల్స్ అన్ని మా పేరెంట్స్ మంచిది. హలో, హే శ్వేత, మీ నాన్న ఒంటరిగా రాలేదే? తనతో పాటు ఇంకొకరిని కూడా తీసుకొచ్చారు. ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళారు. నీకు ఇంకా అర్థం కాలేదా? నా పెళ్లి చూపులకు వచ్చారు. మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదే. ఏం చేయను? ఏంటి మామా, అందరూ మందు కొట్టిన మంకీల్లాగా మబ్బుగా ఉన్నారు? ఏమైంది? వీడికి ఆ డిసీజ్ వచ్చిందిరా. వచ్చిందా? డిసీజ్ వచ్చిందా? మరి కనిపించిన ప్రతి గ్రౌండ్ లోను మ్యాచ్ ఆడేస్తే వీడికి డిసీజ్ కాకపోతే నోబెల్ ప్రైజ్ వస్తుందా? కంగారు పడక మామ, ఈ మధ్య సిద్ధాలో దానికి మంచి మందు వచ్చింది. రే బుజ్జి, నువ్వు అనుకున్నట్టు ఆ డిసీజ్ కాదురా, వీడికి లవ్ డిసీజ్ వచ్చిందిరా. అట్టాగే ఒకటి పొడిచానంటే సీటు మీద కూర్చుని సర్రని సైకిల్ తొక్కాడు. ఏంటి ఇప్పుడు వీడికి అర్జెంట్ గా సైడ్ తొక్కుడు మీద ఆశ వచ్చింది? ఇదంతా లవ్, నన్ను నమ్మమంట. ఊరుకోనరా, వాడంతే. ఇన్నాళ్ళుగా ఫ్రెండ్షిప్ చేస్తున్న వీడే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఆ అమ్మాయి మాత్రం నన్ను ఎలా అర్థం చేసుకుంటుందిరా? మాయ మాటలు చెప్పి మోసం చేసేటప్పుడల్లా వాళ్ళంతటా వాళ్లే వచ్చి పడిపోయేవాళ్ళు. కానీ నిజంగానే ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తే అర్థం చేసుకోలేకపోతున్నారా? నేను గాయత్రితో ఎన్నోసార్లు మాట్లాడాలని చూశాను, కానీ తను ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు. ప్రేమలోని బాధ ఏంటో నాకిప్పుడు తెలుస్తుందిరా. ఇప్పటికైనా తను నమ్ముతావా? రౌండ్ కొట్టి మాట్లాడితే నమ్మేస్తాను అనుకున్నావా? రబ్బర్తం కూడా. నువ్వు నన్ను నమ్మక్కర్లేదు, తను నన్ను మార్చేసింది. నిన్ను నేను నమ్మలేకపోతున్నానే. నేను ఇలా మారానని నేనే నమ్మలేకపోతున్నారా? నీ మీద ఒట్టేసి చెప్తున్నారా, తను లేకపోతే నాకు జీవితమే లేదు. నువ్వు ఒట్టేసి చెప్పడం నేను ఇంతవరకు చూడలేదు. సరే, నీకోసం కాకపోయినా ఈ ఊళ్ళో ఉన్న కన్నె పిల్లల్ని కాపాడడానికైనా సరే ఆ అమ్మాయిని నిన్ను ఒక్కటి చేసి తీరుతా. ఈ లోకం ఎదిరించినా సరే ఆ అమ్మాయి ఇంకా నీదే. ఇది గవర్నమెంట్ అదమ్మా, అదే కిలో 300 అమ్మా. ఏంటయ్యా మటన్ కంటే ఎక్కువ చెప్తున్నా? అమ్మా, మటన్ లో కొవ్వు ఉంటది, చేపల్లో కొవ్వు ఉండదు, అందుకే ఇంత ధర. ఎవరు ఎంతకన్నా తక్కువ ఎవరు. ఇంత ధర? పొద్దున్నే ఫోన్ చేతిలో పట్టుకుని వచ్చేస్తారు, రేటు మాత్రం అడిగి ఏంటన్ని చిన్న చేపల్లో ఉన్నాయి, పెద్దవి లేవా? పడవలు సముద్రంలోకి వెళ్ళాయి, రాగానే కబురు చేస్తాను, లారీ తీసుకొచ్చి మొత్తం ఎక్కించుకెళ్ళు. ఏమా, కళ్ళు దొబ్బాయా? ఇవన్నీ పెద్ద కనిపించట్లేదా నీకు? హలో, నేను చేపల గురించేగా మాట్లాడా, నువ్వెందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు? నేను ఎక్కడ అనవసరంగా మాట్లాడుతున్నాను, నేను చేపల గురించి మాట్లాడుతున్నా. కాదు, నువ్వే అనవసరంగా మాట్లాడుతున్నావు. నేనే అనవసరంగా మాట్లాడలేదు, నాకు మాట్లాడాలో తెలియదా నీకు? మరి ఇంకెలా మాట్లాడాలి? తట్టుకోలేకపోతున్నారు. సరే సరే, నీ పని చూసుకున్నా. ఏంటే బిగ్ డేస్ లో వచ్చావు? మా బావ ఊరు నుంచి వచ్చాడు. మా అమ్మ ఈ రోజు లీవ్ పెట్టి ఆయనకు వంట చేసి పెట్టమంది. నీ బావను ఒక రోజు ఈ చేపలో సైనైడ్ ఎట్టి చంపకుండా వదలను, నువ్వు చూస్తూ ఉండు. తినగానే డమ్మాలంటాడు. ముందా పంచి, వాడి పీడ వదిలిపోతుంది. రే తమ్ముడు, అక్కకు టీ చెప్పరా. సరేనా మావా, పెట్టి పుట్టేవరా నువ్వు? ఏ, నీ కేసు ఇక్కడే పనిచేస్తుందిగా, అందుకని టిఫిన్ బాక్స్ లో చెడ్డీలు బనియన్లు దాచి దొంగతనంగా తెచ్చిస్తుంది. కలర్ఫుల్ గా వేసుకుని తాకే బెర్రెక్కిస్తావేమో. రే, అసహ్యంగా మాట్లాడకరా. తను నువ్వు అనుకుంటున్నది ఇక్కడ సేల్స్ గర్ల్ కాదు, ఈ షోరూమ్ మేనేజర్. సరే సరే, నీ కేసును వెతుకు. ఈలోగా ఇది నాకు కరెక్ట్ అవుతుందేమో చూస్తా. ఎక్కడ? అక్కడ. ఎక్స్క్యూజ్ మీ, మాకు కొన్ని ఐటమ్స్ కావాలి. ఏం కావాలి సార్? మేము వీళ్ళ దగ్గర కొంటాం. ఆవిడ బిజీగా ఉన్నారు కదా, నేను ఫ్రీగానే ఉన్నాను. ఆవిడ ఫ్రీగా ఉందంట, ఒక్క నిమిషం. ఫ్రీగా ఉన్నారా? మా ఫ్రెండ్ ఇల్లు కూడా ఫ్రీగానే ఉంది. ఏమంటారు? సార్, ఏంటి సార్ అదో రకంగా మాట్లాడుతున్నారు? ఎందుకు టెన్షన్ అవుతావు?
నేను నిన్ను పిలిచానా? నువ్వేగా పిలిచావు. అది తీయండి. ఓకేనా? నచ్చలేదా? ఇది లేడీస్ సెక్షన్, జెంట్స్ సెక్షన్ పైనది, అక్కడికి వెళ్ళండి. ఓకేనా? ఇది లేడీస్ సెక్షన్ అట. మనల్ని పైకి వెళ్ళమంటున్నారా? ఏ జెంట్స్ అయితే జెంట్స్ కే డ్రెస్ తీసుకోవాలా, లేడీస్ కి తీసుకోకూడదా? ఎక్స్క్యూజ్ మీ, మేము చూడడానికి వచ్చాం, బ్రాలు చూపించమనండి. ఆయనకి మోడల్ చూపించండి. మోడల్స్ అన్ని చూపిస్తున్నారా? చూద్దాం. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళి చూడు. నువ్వు అనవసరంగా మళ్ళీ మంచివాడు అయ్యేవరా. ఏది చూపించండి. ఓకే, వెరీ వెరైటీ తీయండి. సెలెక్ట్ చేసుకున్నారా? అదే ఓకే, కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ బుక్ ఇస్తావా? చూసి రేపిస్తాను. చొంగ కార్చుకో. మేడం, ఏంటి మీ సేల్స్ గాళ్ళు కస్టమర్స్ సరిగ్గా సర్వీస్ చేయట్లేదు? వెరైటీ చూపించమంటే చూపించట్లేదు. ఏంటి చూపించమనేవి చూపించు. ఇదొక తిక్కల్ది, వీడేం అడుగుతున్నాడో తెలిసి చేస్తేగా. విన్నావు కదా. మామ సైజు నాకెలా తెలుస్తుందిరా? ఓకే. మీ సేల్స్ మేనేజర్ ఉన్నారే, ఆమెలాగే ఉంటారు. ఆ సైజ్ ఇవ్వండి, ఓ డజన్నర. అరటిపళ్ళు అడిగినట్టు అడుగుతున్నాడు. అరటిపళ్ళు అయితేనే డజన్లో కొంటావా? మామ వైట్ ఓకేనా? వద్దు కాదు, మాపు కాగదండి. బ్రౌన్, ఊదా కలరు, వంగపూ కలరు, అలా మల్టీ కలర్ లో తీయండి. బిల్ వేయించుకొస్తా. దిస్ ఇస్ ఓకే. మావా థాంక్యూ. కలర్ఫుల్ గా కళకళగా ఉంది. ఇదిగో నీ లవ్కి. ఇవ్వలే ఇవ్వమంటావరా? నువ్వే కదరా మనసు టచ్ అయ్యేలాగా గిఫ్ట్ ఇవ్వాలన్నావు. ఇవ్వు, టచ్ చేస్తూనే ఉంటుంది. ఇవ్వరా ఇవ్వరా. ఎక్స్క్యూజ్ మీ, ఇదిగోండి. సక్సెస్, వర్కౌట్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. పిలిచింది కదా, వర్కౌట్ అయ్యింది. రా రా రా. ఏంటిది? బ్రా, బర్త్డే గిఫ్ట్ అని చెప్పరా. రే హ్యాపీ బర్త్డే అని చెప్పరా, తీసుకుంటుంది. హ్యాపీ బర్త్డే. మర్యాదగా తీసుకొని బయటకు వెళ్ళు. ఇవాళ తన బర్త్డే కాదనుకుంటా. రే రే, ఉండ్రా ఉండ్రా. ఇది తీసుకుని డబ్బు తిరిగి ఇచ్చేస్తారా? అలా డబ్బులు తిరిగి ఇవ్వం. తిరిగి ఇవ్వదంట. డబ్బుతో వస్తున్నావు. సరే, మీరే ఉంచుకోండి. డబ్బులు వేస్ట్ కదా. పర్వాలేదు, వేరేలా వసూలు చేసుకుంటా. వలేస్తే నీకే వెయ్యాలి. ఏంటి వాడి జబ్బు నాకొచ్చింది? మునక్కాడ సాంబారు పెట్టు. అట్లాగే గుర్తుంటే కూడా చేయవే, నీకు వచ్చావు కదా. ఆ ల్యాప్టాప్ ఛార్జీలో పెట్టు. నేను తర్వాత వస్తా, పెట్టాయి. ఏంటైనా హెడక్ అలాగే చూస్తున్నావు? ఏం లేదు, నీ హెడ్ ఎక్కడో న్యూస్ హెడ్ లైన్స్ లో చూసినట్టుగా ఉంది, అదే ఆలోచిస్తున్నా. నీ పేరేంటి? నిత్యానంద. రే, మూల స్థానంలోనే మొత్తం ముగిద్దామని చూస్తున్నావా? ముక్కు మీద గుద్దానంటే. పిన్ని గారు దీపం వెలిగించారుగా, వెళ్ళండి. వెళ్ళి రండి. ఇలాంటి సెల్ ఫోన్ స్వాములకు మొక్కకండి. నా మొక్క ఎందుకు షూట్ చేస్తా? ఇక్కడే ఉన్నావా? వాడెక్కడికి వెళ్ళాడు? మీరు చేసిన ప్రార్థన మన్నించి ఆ దేవుడి చేత పంపబడ్డ ఓ మంచి బుద్ధిమంతుడైన పెళ్లి కొడుకు మీకోసం ఎదురు చూస్తున్నాడు. వాడే నా ఫ్రెండ్ అశోక్. వాడిని మాత్రం మిస్ కాకండి. పక్కనున్న ఫ్రెండ్ చెప్పాడంటే తప్పుగానే ఉంటుంది, కావాలంటే పబ్లిక్ అడిగి చూడండి. పిన్ని గారు, జెమినీ సీరియల్ దేవతలో గోపి క్యారెక్టర్ ఎటువంటిది? అతను చాలా చెప్పండి. ఈ లోకంలో అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారండి. తరువాత అర్చనుంది. తర్వాత ఇప్పుడు మొదలెట్టేసేవా తల్లి? చాలు వెళ్ళు. విన్నారా పబ్లిక్ అంతా ఏమంటున్నారో? నేను వాడి దోస్తుని. నేను చెప్తున్నా, ఈ లోకంబున మహాయోగ్యుడుండేనని అది నా ఫ్రెండ్ అశోకే. ఓ అలా చెప్తున్నా, నిన్ను బాగా చూసుకుంటాడు. ఓకే చెప్పమ్మా. చెల్లమ్మ నవ్వేసింది. రే రే, దేవుడికి మొక్కాలని వచ్చిన వాళ్ళంతా సైలెంట్ గా వెళ్తున్నారు, నువ్వు గోడకు తెగ మొక్కుతున్నావే. మావ, నేనంతా మాట్లాడాను, నువ్వు ధైర్యం. మామా, పొంకలిచ్చి వెళ్ళిందిరా. మరి కాక వడపెట్టి సాంబార్ పోసి వెళ్తుందా? మామా, అబ్బాయిలు హల్వా ఇచ్చినట్టు అమ్మాయిలు ఇప్పుడు పొంగలెడుతున్నారా? పాత చింతగా రొప్ప. మరి ఎందుకు ఈ దొప్ప? రే దొప్ప, అమ్మాయిలు ఏది ఇచ్చినా మ్యాటర్ ఉంటుందిరా. చూసావా, కోనేటి కట్టకు రావాలను లొకేషన్ చెప్పేసిందిరా. ఏ మాటలన్నో మాటలే రావట్లా. నాకు ఇది కొత్త, అందుకే చేతులు కళ్ళు వణుకుతున్నాయి. అవునండి, నాకు కొత్త. తల తిరిగిపోతుంది. ఇఫ్ యు డోంట్ మైండ్, మీ చేయి పట్టుకోవచ్చా?
దేవుడా, ఇప్పుడు చెయ్యి పట్టుకున్న ఈ అమ్మాయిని వెంట పెట్టుకుని క్లబ్బులు పబ్బులు అంటూ తిరగకుండా పెళ్లిలో అగ్ని చుట్టూ తిరిగితే వైజాగ్ బీచ్ ఎండలో ఒక్క పోతగా లవ్ చేసుకుంటున్న 6 జంటలకనే గొడుగులు కొనిస్తా. ఏయ్, ఏ ఇంత చిన్న విషయానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు నువ్వు? ఇదా చిన్న విషయం? సేవరా, వాడి బారి నుంచి 100 కొద్దీ కన్నె పిల్లల శీలాలను కాపాడాను రా. ఏంటిది మీ చెయ్యి ఎంత వెచ్చగా ఉంది? ఒక అమ్మాయి చేతిని ఫస్ట్ టైం తాకుతున్నానా, అందుకే జ్వరం వచ్చేసినట్టుంది. ఆ గుండె పడపడా కొట్టుకుంటోంది. ఇప్పుడు నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు కొంచెం చెప్పండి ప్లీజ్. చెప్పలేకపోతే సింబాలిక్ గా చెప్పండి, నేను అర్థం చేసుకుంటా. అయ్యో, చూసావా మావా, అప్పట్లో ఆ అమ్మాయి వచ్చి అటేపు కోటికి వెళ్దామా అని అడిగితే తక్కువ చేతి మీద ముద్దెట్టి ఇటేపు వెళదామని పబ్లిక్ గార్డెన్ చాటు తీసుకెళ్లేవాడు. కానీ ఇప్పుడు వాడు నా ఫ్రెండ్ రా, మారిపోయాడు. మళ్ళీ మనం ఎప్పుడూ కలవడం? 1 సెకండ్ అండి. ఈ గ్రీటింగ్ కార్డు మీకు ఇద్దాం అనుకున్నాను. ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు, నేను వెంటనే వచ్చేస్తాను. సక్సెస్ రా మామా. ఎస్ మామా, చాలా థ్యాంక్స్ మామా, నేను మర్చిపోలేను రా. నేను నా డ్యూటీ చేశాను మావా. అశోక్, ఆ అమ్మాయి కంట్లోంచి కన్ను, ముక్కు, నోరు, చెవి ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినా అవి ఆనంద భాష్పాలుగానే ఉండాలి. నీ 3D క్లాస్ తోటే చెప్తున్నాను మామా, కుండలు కొద్దీ వస్తాయి. అయితే అకేషన్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలరా? క్యాష్ ఉందా? నాకు అసలు బ్యాగెటే లేదు. నీ దగ్గర? నా దగ్గర ఈ ఒంటి రుద్రాక్షే ఉంది. సరే పద, ముసుకేసుకు పడుకుందాం. ఏ ఆగు, ఓ ఐడియా. ఏంటి? మీ అన్నకే సిక్కడేగా పనిచేస్తుంది. అవును. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏదో కొంచెం పిండుకురా. అలాంటావా? ఓకే ఓకే, మీరు ఇక్కడే వెయిట్ చేయండి, వీళ్ళు అమౌంట్ సెట్ చేసుకుంటాను. ఎలా రా బుజ్జి బాబు, ఇంత సూపర్ గా ఆలోచిస్తున్నావు? శ్వేత ఏ సెక్షన్ లో ఉందా మేడం? లోపల సిస్టమ్ రామనాథం అని ఒక ఆయన వస్తారు, ఆయన వెయిట్ చేయించండి. నేను క్యాబిన్ నెంబర్ 3లో ఉంటాను, అక్కడికి పంపించండి. ఎస్, శ్వేత. మీ పేరు? శివ. 1 సెకండ్. అమౌంట్ కలెక్ట్ చేద్దామని వస్తే ఇది కరెక్ట్ అయిపోయేలా ఉంది. హలో, హే శ్వేత, నిన్ను కలవడానికి శివ గారు వచ్చారే. శివానా? ఛాన్సే లేదు. మీ పేరేమన్నారు? శివ. శివ. ఏ శివ అనే అంటున్నారే. సరే, నువ్వు ఫోన్ పెట్టే నేను వస్తాను. ఓకే, కొంచెం వెయిట్ చేయండి, వస్తారు. డబ్బు దొరుకుతుందా లేక నేను దొరికిపోతానా? రేయ్, బార్ దాకా తీసుకొచ్చావు, అట్లీస్ట్ బీరైనా కొనిస్తావు కదా? గమ్మున కూర్చోబెట్టి రమ్మని వెనక్కి తీసుకుపోతే ఈ బారునే మదర్కినట్టుందిరా. నువ్వు ఉండరా, మొత్తాన్ని కానీ పగలగొట్టేలాగా ఉన్నావు. బేరర్, వాట్ డూ యూ వాంట్? పకోడా మొహోడా? శివ, శ్వేత, నాకు అర్జెంట్ గా డబ్బులు కావాలి. ఒక పిల్లాడికి యాక్సిడెంట్ అయింది. What? ఏమైంది? అదే డాక్టర్ హాస్పిటల్ నాకు అర్జెంట్ గా ఒక 3 కాదు 5,000. ఓకే, నువ్వు టెన్షన్ అవ్వకు, please. నేను ఇప్పుడే వస్తాను. ఓకే. ఓకే. వలేస్తే దీనికే ఎత్తవా. బుజ్జి, చేతిలో 5 పైసలు లేవు, ఏ ధైర్యంతో ఆర్డర్ ఇచ్చావురా? భయం తెలియకూడదనే రా కళ్ళజోడి పెట్టుకున్నాను. మావా, వాడు వస్తాడంట. వస్తాడనుకుందాం. చెప్పరా మావా, నిన్ను నమ్ముకునేరా సరుకు ఆర్డర్ ఇచ్చాం, డబ్బుతో వస్తావు కదా? ఇప్పుడే లైన్ లో పెట్టాను. డాక్టర్, మీరు ఆపరేషన్ చేయండి డాక్టర్, మీరు జరగాల్సిన పని చూడండి. అదిగో డబ్బు దొరికి డాక్టరా? ఆపరేషన్? వస్తాను డాక్టర్. ఎంత 1000 రూపీస్ ఉన్నాయి. అసలే ఆపరేషన్. సరే అడ్జస్ట్ ఏ చేసుకుంటాను. శివ, ఒక నిమిషం. ఇది తీసుకో, దీన్ని తాకట్టు పెట్టు. సరే ఓకే. ఓకే, సరుకు డబ్బడితే సైడ్ డిష్ కి కల్పించింది. మావా, వాడు పిండడం మొదలు పెట్టాడు. పెద్ద అమౌంట్ తోనే వస్తాడు. మీకేం కావాలో ఆర్డర్ ఇచ్చుకోండి. బేరే శివ, ఇప్పుడు అర్జెంట్ ఏమీ లేదుగా? అర్జెంట్ ఏం లేదు, కూర్చో. పిల్లాడు ఎలా ఉన్నాడు? ఏంటే నీకు నాకు మధ్య ఏం జరగలా? అప్పుడే పిల్లాడి గురించి అడిగితే ఏంటి అర్థం? ఏ నవ్వులట్టు కాదు శివ, నువ్వు ఆఫీస్కి రావడం నాకేమీ అర్థం కాలేదు. అవును, ఆ చైన్ తాకట్టేగా పెట్టావు. నేను డబ్బులు రాగానే ఇస్తాను, నాకు తిరిగి చెయ్యి. ఏమైంది శివ? ఏం లేదు, నువ్వు కొంచెం దిగు.
అర్జెంట్ ఏమీ లేదని చెప్పావు. ఇప్పుడు అర్జెంటు, నువ్వు ఆటోలో వెళ్ళు. చెత్తనాయాలా శ్వేత దగ్గరికి వెళ్ళి నాలాగే నటించి తన చైన్ తీసుకున్నారు నువ్వు. నేనేం తీసుకోలేదు. ఎంత పొగరా నీకు. ఏయ్! ఏయ్! ఆగురా! ఎక్కడ్రా నేను? ఉందిరా. ఎక్కడ్రా? ఉందిరా. ఎక్కడ పెట్టారా? వదల సేట్ దగ్గర ఉందిరా. ఏయ్! ఆగురా. ఏయ్! ఏయ్! ఇలా చూడు, వద్దు. నన్ను కొట్టావు, లాయర్ల సంఘం నీ మీద కేసు పెడుతుంది. ఎరే, తప్పు నువ్వు చేసేసి వాళ్ళు ఎందుకు ఇందులో లాగుతావు? నొప్పిగా ఉందిరా. నొప్పెడుతుంది. నొప్పిగా ఉందిరా, వదలరా. మోసం చేసి డబ్బు తీసుకెళ్లి తాగినప్పుడు బాగుంటుంది, ఇప్పుడు నొప్పెడుతుందిరా. నొప్పెడుతుందా? నొప్పెడుతుందా? రే, నన్ను ఇలా కొట్టే పని పెట్టుకున్నావా? నేనేం చేస్తాను? ఎప్పుడైనా తన ఆఫీస్ వైపు వెళ్తావా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తావరా? ఎక్కడికి వెళ్తావు? పొడి చేస్తాను. ఏమనుకుంటున్నావురా? కింద పడే. బ్రదర్ కదా అని ఓడ్చుకుంటుంటే కింద పడేరా. ఏంటో రెచ్చిపోతున్నావు? దగ్గరకు వచ్చావు, పొడి చేస్తాను ఏమనుకున్నావు? రే, నాతో పెట్టుకోకు, పొడుచుకుని చచ్చిపోతాను. కావాలి పాపిస్తాడా? వీడు ప్రాణాలతో బతుకుంటూ నీకు ఇష్టం లేదా? ఎందుకు ఇలా మా ప్రాణాలు తీస్తున్నావు? నన్ను ఎందుకు అడుగుతావయ్యా? బాగా అడగవయ్యా. ఏ సీరియస్ ఏ లేదమ్మా, నా సీనియర్ లాయర్ ఒక కేసు గురించి చెప్పారమ్మా. లా బుక్స్ అని రెఫర్ చేసి తలనొప్పిగా ఉంది కదా అని నేను పడుకున్నానమ్మా. ఏంటో 7 గంటలకే నిద్రని అన్నీ వచ్చి నన్ను కొడుతున్నాడమ్మా. వాడెప్పుడన్నా లేస్తాడు, ఎప్పుడన్నా పడుకుంటాడు. వెళ్ళి నువ్వు పని చూసుకోపో. వాడేం ఫ్రాడ్ పనులు చేస్తున్నాడో తెలియకుండా మాట్లాడుతున్నావు. నువ్వు చేయింది వాడు చేసిందే ఉందరా. నువ్వు మహా ఉత్తముడు. నోట్లో పూతులు వస్తాయి. ఇంత వయసు వచ్చింది, ఇంకా మంచేదో చెడేదో తెలియకుండా ఉన్నావు. వాడు మంచోడు కాదయ్యా, మంచోడు కాదు. పాప మాకంతా తెలుసు. అయ్యో, రౌడీ విధవతో తిరిగి ఇంట్లో కూడా రౌడీతనం చేస్తున్నాడే. బాగా వాడేదో టెన్షన్ లో ఉన్నాడు. కాళ్ళు పట్టుకుంటున్నావా? పట్టుకో పట్టుకో. ఏదో ఒక రోజు వాడు నీ గొంతు పట్టుకుంటాడు, అప్పుడు తెలుస్తుంది నీకు. ఆ బిడ్డ గురించి నాకు తెలుసురా. వీళ్ళంతా ఉంటే ఎక్కడ నిద్ర వస్తుంది? ఇప్పుడు సూపర్ గా నిద్ర వస్తుంది. ఏంటి శివ? ఇదిగో. ఏ, నేనేం అడిగానని నేనంత కోపంగా నన్ను దింపేసి వెళ్ళిపోయావు? చూడు శ్వేత, నేను హడావుడిగా నీ ఆఫీస్కి వస్తాను. నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి, ఎలాగైనా ఇవ్వు అని అడుగుతాను. కానీ నువ్వు ఇవ్వకూడదు. ఏమైంది? వద్దు శ్వేత, నీకెందుకు అనవసరమైన శ్రమ, వదిలే. లేదు, నువ్వు మనసులో ఏదో ఉంచుకొని మాట్లాడుతున్నావు. నీకు అవసరమైతే నేను ఇస్తా, నాకు అవసరమైతే నువ్వు ఇస్తావు. ఇప్పుడేంటి కొత్తగా వద్దంటున్నావు? ఏయ్ పిచ్చిదానా, నేను వచ్చి చైన్ తీసుకెళ్ళింది నేను కాదు, నా తమ్ముడు. అనుకున్నాను నిన్నే నాకు డౌట్ వచ్చింది. నాకు తెలుసు. ఇప్పుడు చెప్పు, అనుకున్నాను గినుకున్నాను అని. ఇచ్చేటప్పుడు ఆలోచించవా? సరే సరే, ఇంకెప్పుడు వాడిని జోలికి రాడు. ఎందుకనే జాగ్రత్తగా ఉండు. గొప్ప గోల్మాల్ ఫ్యామిలీ, నేను జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీ ఏం గోల్మాల్ కాదు, వాడే కొంచెం గోల్మాల్ కాడు. రెండు వడ పార్సల్ అన్న. మన భాను చూడటానికి పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు వస్తున్నారని చెప్పారు కదా, ఎప్పుడు వస్తున్నారు? వచ్చే వారంలో వస్తారనుకుంటా తమ్ముడు. అదే ఆ అబ్బాయి పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ సంబంధం కుదిరితే బాగుంటుంది. ఇదిగోమ్మా, థ్యాంక్స్ అమ్మా. అవును, అక్కడ ఎవరు షాప్ లో? పెద్ద అబ్బాయా? భలే బాగా అడిగావు పో. వాడిని వదిలి నేను ఇక్కడ నిలిచే పనేనా? వాడు అక్కడుంటే ఏమి అమ్మడు, 4 కోట్లాట్లు తీసుకొస్తాడు. వీడు చిన్నోడు, లాయర్ పని చేసుకుంటూ ఎందుకు నాన్న ఇంకా షాప్కి వచ్చి కష్టపడుతున్నారని అడిగాడు. నాన్న, మీరు ఇలా కష్టపడే కదా మమ్మల్ని అందరినీ చదివించిందని బాధ్యతగా మాట్లాడుతున్నాడు. బెండకాయలు కిలో ఎంత? 40 రూపాయలమ్మా.
కద్దు కద్దు తీరేటట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు 10 రూపాయలు ఇవ్వండి. ఇటే వస్తుంది. చెప్పండి ఏం కావాలి? ములక్కాళ్ళు ఫ్రెష్ గా ఉన్నాయా? ములక్కాళ్ళేగా. ఇదిగో చూసారా బాగా పచ్చగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. వంకాయలు ఎంత అండి? వంకాయలు ఇక్కడ అమ్మంగానే బాబా మీరు చెప్పండి ఎన్ని ములక్కాళ్ళు కావాలి? ఓ 10 ములక్కాళ్ళు ఇవ్వు బాబు. ఇదిగో ఇప్పుడే ఇస్తాను. ఈ టమాటాలెంత? టమాటాలు తక్కువేనండి. అసలు మీరు ఇంత ఎండలో ఎందుకు బయటకు వస్తారు? మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, నేను డోర్ డెలివరీ చేస్తాను. పర్వాలేదు బాబు, నేను ఎల్బీ నగర్ లోనే ఉంటాను. ఓ. అయితే నేను వచ్చి కొనుక్కుంటా. మీరు ఎల్బీ నగర్ లోనే ఉంటారా? ఓహో. రేయ్ ఆ, చూసావా కస్టమర్లను సూపర్ గా పికప్ చేస్తున్నాడు కదా. అవునన్నా. నేను ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోరుగా? చెప్పు బాబు, ఏమిటి? ఆ, మీ శారీ, ఆ మ్యాచింగ్ బ్లౌజ్, ఓహో సూపర్. అందులోనూ ఆ కిటికీల జాకెట్ ఉంది, ఓహో సూపర్. బాగా మెయింటైన్ చేస్తున్నారు. థాంక్స్. ఆ టమాటాలు ఏమన్నా చూసారా? రండి, ఎంత పెద్ద టమాటాను చూసారా? తీసుకోండి. మీ సంచి ఉండి. సరే, మొత్తం ఎంతైంది బాబు? అయ్యో మన మధ్య లెక్కలు ఏంటంటే నేను తర్వాత తీసుకుంటానులేండి. ఇదిగో వద్దు, అప్పు ప్రేమలకు ముప్పు. అయ్యో అయితే వెంటనే ఇచ్చేయండి. మీ ప్రేమ నాకెప్పుడు కావాలి. అవును మీ అమ్మాయి సీనియర్ ఇంటర్గా చదివేది. అవునన్నా. సాయంత్రం పాటు వీటి దగ్గర ట్యూషన్ పంపించరా, బాగా పికప్ చేస్తాడు. హలో, ఏయ్, ఏంటి ఫస్ట్ రింగ్ లోనే ఫోన్ తీసావు? ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది. ఎవరూ లేరు, అందుకే తీసా. ఏంటి ఇంట్లో ఎవ్వరు లేరా? పిన్ని బాబాయి వాళ్ళంతా పెళ్లికెళ్లారు, ఉదయానే వస్తారు. మేక ఒంటరిగా ఉందా? ఇవాళ ఏమైంది ఇతనికి? ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. హలో హలో. ఏయ్ గాయు, నేనే. ఏంటి ఫోన్ తీయడానికి ఇంతసేపు? నిద్రపోతున్నానబ్బా. నిద్రపోతున్నావా? ఏయ్ అబద్ధం చెప్తున్నావు కదా. జెమిని మ్యూజిక్ లో కమల్ పాట చూస్తున్నావు. ఏ నీ జెమిని మ్యూజిక్ లో పాట చూస్తున్నానని నీకెలా తెలిసింది? మీ ఇంటి టీవీని ఎదురుగా నేను చూస్తున్నానుగా. ఏ అశోక్, ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకేంటి, నువ్వు చెప్పేశావు ఒంటరిగా ఉన్నానని. నేను నీలా ఒంటరిగా ఉండలేకపోయాను, మనసు ఆగలేదు. అందుకే నిన్ను ఒకసారి చూసి వెళ్దామని వచ్చేసాను. ఎట్టా వచ్చావు? పైపెక్కే వచ్చాను. ఏ అలా అంటే రావచ్చా? ఏదైనా అయితే ఏమవుతుంది? పైపెక్కేం కాలేదు కానీ నీకేం ప్రాబ్లం లేదుగా. నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం. నువ్వు ఇక్కడి నుంచి కదులు, నేను చూసుకుంటా. ఓకే ఓకే, సీ యూ. నువ్వు పోయికో. గుడ్ నైట్, బాయ్. ఏమైంది? నీళ్ళు వలేస్తే దీనికే వలయ్యారు. అయ్యో గుండె నొప్పిగా ఉంది. ఇదిగో తాగు. వేగం తాగు. అశోక్ ఎవరైనా చూడబోతారు, ముందు నువ్వు పోయికో. నువ్వు చెప్పిన తర్వాతే తెలుస్తోంది. ఎదురింట్లో నుంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది. వెళ్ళి చూడు. అశోక్, నువ్వు వేగంగా ఎవరి నుంచి వెళ్ళిపో. కూర్చో. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు పొద్దున కానీ రారు. నువ్వేమో తలుపులన్నీ మూసేసావు. ఇప్పుడు వెళ్తే ఏంటి, తర్వాత వెళ్తే ఏంటి? ఇంత దూరం కష్టపడి వచ్చేసి ఈ టైంలో నిన్ను ఈ డ్రెస్ లో చూసి